హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా మేమైతే ఇంకా గోవాలోనే ఉన్నాం కదా. ఇంకా గోవాలో చూడడానికి చాలా బీచెస్ ఉన్నాయంట సరౌండింగ్స్లో. ఇంకా అందులో ఒక బటర్ఫ్లై బీచ్ అయితే చాలా బాగుంటుందని చెప్తే ఇంకా బటర్ఫ్లై బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మనకు మంచిగా టైం ఉంటే గోవాకి వెళ్ళినప్పుడు చాలా బీచెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మంచి చక్కగా కవర్ చేయొచ్చు అనమాట. అన్ని బీచెస్ ఉన్నాయి. ఇంకా మాకు ఎక్కువ టైం లేక మేము కొన్ని బీచెస్ మాత్రమే చూసి వచ్చామన్నమాట. సో ఇదంతా పనాజీ బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. ఇంకా మేమైతే స్టార్ట్ అయినప్పుడు ఆఫ్టర్నూన్ 12 అయిందనమాట. సో మేము ఇంకా థండర్ వరల్డ్ చూసేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా బటర్ఫ్లై బీచ్కే వెళ్తున్నాము. కాబట్టి టైం అయితే 12 అవుతుంది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ఎండ, ఇంకా వేడి కూడా అంతే ఉంది. ఇక్కడ మనకు ఏసీ లేనిది అసలు గోవాలో ఉండలేమన్నమాట. సో అంత వేడి అయితే ఎక్కువగా ఉంది. ఇంకా గోవాలో అయితే కాజు డ్రై ఫ్రూట్స్ చాలా ఫేమస్ కదా. మళ్ళీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ మనకు దొరుకుతాయి. మన హైదరాబాద్ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని షాప్కి అయితే వచ్చాము. ఇది ఒక పెద్ద హోల్సేల్ షాపు. సో మన హైదరాబాద్ రేట్కి ఇక్కడ రేట్కి దాదాపు ఒక 350 వరకు ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకే ఇంకా మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. గోవాలో దొరికే కాజులు అయితే చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో దాని ప్రైస్ బట్టి సేల్ చేస్తున్నారు. సో మేము అందులో ఇంకా కొన్ని టేస్ట్ చేసి ఇంకా మాకు నచ్చిన కాజులను అయితే మేమైతే తీసుకున్నాం అన్నమాట. ఇంకా గోవాకి వచ్చి చాక్లెట్స్ తీసుకోకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా మా పిల్లలు చాక్లెట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇందులో కొన్ని గోవా చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో అవి చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఇంకా మనకు హైదరాబాద్లో దొరికే చాక్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ డిఫరెంట్ ఏంటంటే ప్రైస్ అనేది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లు మాకు ఇక్కడ దొరికాయి. సో ఇంకా మేము కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే చాక్లెట్స్తోనైతే యుద్ధాలే చేస్తున్నారు అనమాట. నాకు ఈ చాక్లెట్ బాక్స్, నీకు ఈ చాక్లెట్ బాక్స్ అని చెప్పేసి ఎన్ని చాక్లెట్ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అవన్నీ మనకు హైదరాబాద్లో దొరుకుతాయి బెటర్. సో మనకి ఇక్కడ గోవా స్పెషల్ చాక్లెట్సే తీసుకుందాము సో ఇంకా అని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు వినలేరు అనమాట. ఇంకా వాళ్ళకి నచ్చిన కొన్ని చాక్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకొచ్చుకున్నారు. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మేమైతే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఇంకా గోవా స్వీట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో గోవా స్వీట్స్లో ఆల్మోస్ట్ కాజు, బాదం, పిస్తా వీటితోనే ఎక్కువగా ప్రిపేర్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళైతే ఎన్ని చాక్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో కార్లో స్టార్ట్ అవ్వగానే ఇంకా వాళ్ళు ఫస్ట్ చాక్లెట్స్ ఇంకా టేస్ట్ అయితే చేశారనమాట. ఇంకా మా వాడు చూపిస్తున్నాడు గోవాలో ఈ చాక్లెట్స్ తీసుకున్నామని. ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇలా బటర్ఫ్లై బీచ్కి వెళ్ళే రూట్లో అసలుకి ఒక్క వెహికల్ కూడా లేదు, ఒక మనిషి కూడా కనపడలేదు. సో మొత్తం ఒక అడవి ప్రాంతం లాగా చుట్టూ కూడా చెట్లతోనే నిండి ఉంది. సో నాకైతే చాలా భయమేసి ఇంకా గూగుల్ మ్యాప్ మనకి ఏమైనా తప్పు చూపిస్తుందేమో, ఈ రూట్ అయితే కరెక్ట్ కాదు. సో బీచ్ అంటే చాలా వరకు పబ్లిక్, మళ్ళీ మనకు వెహికల్స్ కనపడతాయి. బట్ ఇక్కడ ఒక్క వెహికల్ కూడా అసలు ఎవరు కూడా కనపడట్లేదు. సో తప్పుగా వెళ్తున్నాం మేము. ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోదాం వద్దు అని చెప్పేసి మా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసినా కూడా మా హస్బెండ్ వినలేడు. సో ఇది కరెక్ట్ రూటే, సో ముందుకు వెళ్దాం, మనకు ఎవరైనా కనపడతారని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాడు. సో ఇంకా వెళ్ళిన తర్వాత మాకు అక్కడ పార్కింగ్ అయితే కనిపించింది అనమాట. కొన్ని వెహికల్స్ ఉన్నాయి. సో అవి చూసిన తర్వాత ఓకే అనిపించింది. కొంచెం ఇంకా నేనే నవ్వుకున్నాను అనమాట. సో అలా అనిపించింది. కానీ మాకు ఇక్కడ 9 మినిట్స్ ఇంకా బీచ్కి రూట్ చూపిస్తూనే ఉందన్నమాట గూగుల్ మ్యాప్లో. 9 మినిట్స్ చూపిస్తుంది. సో ఇది గూగుల్ మ్యాప్ అంతా తప్పు చూపించిందేమో అనేసి అనుకున్నాము. బట్ ఏంటంటే మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంకా లోపలికి ఇంకా ట్రెక్కింగ్ లాగా మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలా ట్రెక్కింగ్ లాగా చేయని వాళ్ళకు ఇంకా సపరేట్గా టికెట్ తీసుకుంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన వెహికల్లో మనల్ని అయితే బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా అప్పటికే ఫుల్ ఎండ ఉందనేసి ఇంకా మేమైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఈచ్ వన్ మెంబర్కి అయితే 250 రూపీస్ పెట్టి టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇదైతే ఒక జీప్ లాగా ఉందన్నమాట. నాకు అప్పటి కాలంలో జీప్ మోడల్స్ ఎలా కనిపిస్తుండే, సో అలా ఉందన్నమాట మొత్తం దీని స్ట్రక్చరు. సో ఇంకా డ్రైవర్ ఇంకా మనల్ని ఇంకా బటర్ఫ్లై బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో చాలామంది టికెట్స్ తీసుకోకుండా అలా ట్రెక్కింగ్ లాగా కూడా వెళ్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు మేము ఇంకా నడవలేమని చెప్పేసి ఇంకా మేమైతే టికెట్స్ తీసుకున్నాము. సో మేము అక్కడ టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి బటర్ఫ్లై బీచ్ వరకు అయితే మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ అయితే, అంటే నడుచుకుంటూ వెళ్ళే వారికి అయితే 45 మినిట్స్, ఇంకా కొంచెం స్లోగా నడుచుకుంటూ మధ్యలో ఆకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం టైం ఎక్కువనే పడుతుండొచ్చు. ఇంకా మేమైతే ఒక 15 మినిట్స్లోనైతే వెళ్ళిపోయాము.
సో ఈ జీప్‌లో మేము వెళ్తూ ఉంటే మాకింకా జూ పార్క్‌లో వెళ్ళినప్పుడు ఇంకా మనం సఫారీకి వెళ్తాం కదా! సో అదే ఫీలింగ్ అనిపించిందనమాట. చుట్టూ మొత్తం అసలకి అంతా అడవిలాగానే ఉంది. ఇంకా అందరూ అంటే గుంపులు గుంపులుగా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఇట్లా వెళ్తే గనుక చక్కగా నడుచుకుంటూ ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్‌తో మనం వెళ్ళిపోవచ్చనమాట. సో ఎగ్జాక్ట్‌గా జీప్ అయితే ఇక్కడనే ఆపేస్తదనమాట. సో మనం ఇక్కడ నుంచి ఇంకొక 5-10 మినిట్స్ వరకు అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్ అయితే సూపర్‌గా అనిపించింది. సో మనం ఇంకా అక్కడ కూల్ డ్రింక్స్ ఇంకా ఫుడ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. సో చాలా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఇక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటారు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకా బటర్ఫ్లై బీచ్ అయితే వచ్చేస్తుందంట. సో మాకు ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే ఒక ట్రెక్కింగ్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో రూట్స్ కూడా సరిగా ఉండవు, చుట్టూ చెట్లు ఉంటాయి, మనకు ఒక సన్నటి రూటే ఉంటుంది అనమాట. అదే రూట్లో నుంచి వెళ్తాము, మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా అలానే వస్తారనమాట. ఇంకా నేనే మా పిల్లలకు చెప్తున్నాను, సో కింద చూసుకుంటూ వెళ్ళండి, ఏదైనా పాములు పురుగులు ఇంకేమైనా వస్తాయేమో. సో రూట్ చూస్తేనేమో చాలా భయంకరంగా ఉంది, బట్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఇంకా ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఇంకా మా ఫ్యామిలీతో ఇంకా చాలామంది బ్యాక్ సైడ్ కూడా ఉన్నారనమాట ఫ్యామిలీస్. సో వాళ్ళందరూ మేము అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. సో మాకైతే ఒక 8 మినిట్స్ అలా టైం పట్టింది. సో ఇంకా ఫైనల్గానైతే బటర్ఫ్లై బీచ్ అయితే వచ్చేసిందనమాట. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. సో వాటర్ కలర్ కూడా లైట్ గ్రీన్ అండ్ పిస్తా కలర్లో కొంచెం స్కై బ్లూ కలర్లో అయితే కనిపించాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ అలలు మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఎవరైనా రీల్స్ చేసుకోవడానికి వీడియోస్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ క్రౌడ్ కూడా అంత ఎక్కువగా అనిపించలేదు అనమాట. నార్మల్గా ఇది ప్రైవేట్ బీచ్ కదా, సో దీనికి ఇంకా టికెట్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి చాలా వరకు అయితే పబ్లిక్ అయితే ఎవరూ లేరు. బట్ కొందరు నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి అయితే వస్తారు ఇంకా చూడడానికి. కానీ అలలు మాత్రం చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి, నాకు కొంచెం అదే ఇబ్బందిగా అనిపించింది. ఇంకా మా బాబు కూడా కింద పడిపోయాడు అనమాట అలలకి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడ షిప్ కూడా వస్తుంది, షిప్లో వెళ్దాం అన్నాడు. కానీ సో అలలు చాలా స్పీడ్గా వస్తున్నాయి కదా, సో ఇది అంత సేఫ్ కాదు, వద్దు అని చెప్పాను. సో ఈ బటర్ఫ్లై బీచ్లోనైతే వాటర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. సో వాటర్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో బటర్ఫ్లై ఆకారంలోనైతే మాకు ఎక్కడ కనిపించలేదు. మేబీ ఇంకా డ్రోన్ కెమెరాస్ అట్లా పెడుతూ ఉంటే కనుక మనకు బటర్ఫ్లై ఆకారం అయితే కనపడతాయి. కానీ అలలు మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంకా అలలకు భయపడి అసలు ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేరు అనమాట. అందరు కూడా జస్ట్ అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అది ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఎండ కూడా ఫుల్ అంటే ఫుల్ ఉంది. కానీ అలలు మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా, అసలు మేము కూర్చున్న దగ్గరికి అసలు మేము చెప్పులు రిమూవ్ చేసామన్నమాట. అక్కడి వరకు అసలుకే స్పీడ్గా అలలు వచ్చి మా చెప్పులన్నీ తీసుకెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మేము వెళ్ళి తీసుకొని వచ్చాము. సో అంత స్పీడ్గా ఉన్నాయన్నమాట అలలు. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అసలు మన పిల్లలతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మేము అక్కడ ఒక 45 మినిట్స్ వరకు ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అవుతున్నాము. సో ఏ రూట్లో వచ్చామో ఇంకా అదే రూట్లో వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన టికెట్ నెంబర్ బట్టి ఇంకా మన వెహికల్లో ఎక్కేస్తే ఇంకా వాళ్ళు మన పార్కింగ్ ప్లేస్లో అయితే డ్రాప్ చేస్తారు. బట్ అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకైతే ఓకే, అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో అట్లా ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. సో ఇంకా మేము ఫ్యామిలీస్తో వెళ్ళాం కదా, ఇంకా కిడ్స్ అయితే అంత లాంగ్ నడవలేరు అని చెప్పేసి మేము టికెట్ తీసుకున్నాము. సో ఆ టికెట్ ప్రైజే కొంచెం ఎక్కువగా అనిపించింది. సో ప్రైవేట్ బీచ్ కాబట్టి కంపల్సరీగా టికెట్ ఉంటుందంట.